కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఒక్కసారి ₹1000 పెరగడంపై విజయవాడలోని హోటల్స్ నిర్వాహకులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలతో రాబోయే రోజుల్లో హోటల్స్ కి కస్టమర్స్ కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్తో టిఫిన్ రేట్లు పెంచాల్సి వచ్చిందని, ఇప్పుడు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెంచడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదని చెబుతున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. ఈ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు ధరలు పెరిగాయి. దానికి సంబంధించి విజయవాడలోని ఒక హోటల్లో ఉన్నాం. అసలు గతంలో ధర ఎంత ఉంది, ఇప్పుడు ధర ఎంత ఉందో తెలుసుకుందాం. సార్, గతంలో కమర్షియల్ సిలిండర్ల ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? నమస్తే అండి. గతంలో ₹2270 తీసుకున్నారండి. 2270 తీసుకునేవారండి. మేము ఒక ₹30-40 బాయిల్కి ఏదో టిప్గా ఇచ్చేవాళ్ళం అండి. ఇవాళ కొత్త రేటు ₹3260 అని ఇప్పుడే మాకు కంపెనీ వారు చెప్పారండి. దాదాపు 50% పెరిగింది. కానీ పెరగడం అనేది చాలా ఇబ్బంది. పెరగడం అనేది మేము రేట్లు పెంచుకోవాలంటే ఇబ్బంది అండి. ఇప్పటికే మ్యాక్సిమంగా రేట్లు అనేది బోర్డర్లో ఉన్నాయండి. కస్టమర్ సైడ్ కూడా కొనుగోలుదారుడు కూడా మేము ఆలోచించాలి. రేట్లు పెంచితే వాళ్ళు ప్లేట్కి ఒక ₹100కి 2 ప్లేట్లు వచ్చాయి, మేము రేటు పెంచితే ఇంకా వాళ్ళు తినాలంటే ఆలోచిస్తారండి. దీనివల్ల ఏమవుతుందంటే హోటల్ పరిశ్రమ ఏమవుతుందంటే కుంటుపడిపోతుంది. లాభాలు ఉండవు. లాభాలు తగ్గితే ఉన్న పని వాళ్ళకి మేము జీతాలు పెంచలేము. ఎస్టాబ్లిషన్ చాలా మెయింటెనెన్స్ ఇవన్నీ చేయాలని చాలా కష్టంగానే ఉంటుందండి. చేయాలంటే ఈ రేటు మీద చేయాలని చాలా కష్టంగానే ఉంటుందండి. ఈ కమర్షియల్ సిలిండర్ల ధర దాదాపు ₹1000 పెరిగిందంటున్నారు. అదేవిధంగా గతంలోనే యుద్ధ నేపథ్యంలో సిలిండర్లు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాము. హోటల్ వ్యవస్థ మొత్తం కూడా కుదేలైన పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు ఒకేసారి కమర్షియల్ సిలిండర్ల ధర ₹1000 పెంచడంతో ఇటు చిన్న హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్ వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే మొన్న సిలిండర్లు దొరక్క కొంత రేట్లు పెంచాము, టిఫిన్ రేట్స్. కానీ ఇప్పుడు సిలిండర్ల ధర ఒకేసారి ₹1000 పెంచడంతో మళ్ళీ ఇప్పుడు రేట్లు పెంచితే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. అదేవిధంగా మా దగ్గర పనిచేస్తున్నటువంటి వర్కర్లపై కూడా భారం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచడం వల్ల ఇటు వర్కర్లకు జీతాలు పెంచలేము, ఇక్కడ టిఫిన్ రేట్లు పెంచలేము, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని మాత్రం ఇటు హోటల్ యాజమాన్యాలు ఉంటున్నాయి. అలా కాకుండా ఒకేసారి ₹1000 పెంచకుండా దఫాలుగా, అంటే ఒకసారి 500 పెంచి అదే తర్వాత మరొక 500 పెంచితే బాగుండేది. ఇటు కస్టమర్లు కూడా అలవాటు అయ్యేవారు, మేము కూడా అలవాటు అయ్యామని మాత్రం హోటల్ యాజమాన్యాలు ఉంటున్నాయి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.